ఆ దేవుడి లడ్డు ప్రసాదం మీద మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానాన్ని మేము కొనసాగించాము. అదే ఈ అధికార ప్రభుత్వం దాని మీద చర్చ పెట్టమంటే వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఏదైతే ఒక దేవుడి ప్రసాదం మీద, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద లడ్డు ప్రసాదం మీద ఏదైతే అవాస్తవాలు మాట్లాడారో అది కూడా ఒక ఉన్నత స్థాయిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్న వ్యక్తి డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వము తప్పుపట్టి ఈరోజు ఇంకా కల్తీ జరిగింది అని చెప్పడం అనేది నిజంగా ఈ దేవుడి మీద ఇన్ని అవాస్తవాలు మాట్లాడడానికి ఈ ప్రభుత్వము, ఈ కూటమిలో ఉన్న పెద్దలకి ఎలా నోరొస్తుందని ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇంకా ముఖ్యంగా మా క్వశ్చన్ ఒకటే, ఏదైతే మీరు జంతు కొవ్వు కలిసిందని చెప్పారో జంతు కొవ్వు కలవలేదని క్లియర్గా సిబిఐ చిట్ చెప్పింది. సో దీన్ని ఇంకా కూడా మీరు అదేదో దేవుడి మీద కూడా అవాస్తవాలు మాట్లాడి ఈరోజు మీరు రాజకీయం చేసుకోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు ఈ తప్పు పార్టీ మీద వేస్తున్నారో, మా హయాంలో కల్తీ జరిగిందని చెప్తున్నారో అది తప్పు. ఎప్పుడు మీ హయాంలోనే 2024 జూన్లో నుంచే ఈ కల్తీ జరగడం మొదలైంది. కల్తీ జరిగిందని క్లియర్గా కూడా సిబిఐ చిట్ చెప్పడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. ఎవరు అవాస్తవాలు చెప్తున్నారనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఈ ప్రభుత్వం పెట్టుకుందో ఖచ్చితంగా వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా డిమాండ్ మేము ఖచ్చితంగా ఈ తిరుమల లడ్డు మీద ఈ ప్రభుత్వం ఏదైతే అవాస్తవాలు చెప్పిందో వాటినన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా మాకు హౌస్ చర్చకు రావాలని పెట్టేంతవరకు కూడా మేము ఖచ్చితంగా దీని మీద చేస్తాము. అదేవిధంగా ఇలాంటి వాస్తవాలన్నిటి కూడా ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వము తప్పుడు ప్రచారాలు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.